ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు, ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనము. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసెదను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యెహోవా తన దాసుడైన తాను ఏర్పరచుకొనిన మోషేతో ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏమిస్తానంటున్నాడు? విశ్రాంతినిస్తానంటున్నాడు. ఏం చేస్తానంటున్నాడు? నీకు తోడుగా నేనొస్తాను, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుందని మాట్లాడుతున్నాడు. అంటే మోషేకి దేవుడు ఏదో పెద్ద బాధ్యతే అప్పగించాడు. ఏమిటి ఆ బాధ్యత? ఏమై ఉంటుంది? దేవునికి స్తోత్రం కలుగునుగాక. బాధ్యతిచ్చిన దేవుడు ఆ బాధ్యతతో అతన్ని కృంగదీసి వదిలేస్తాడా? లేదు. నేను నీకు విశ్రాంతిని కలుగజేస్తానని మాట్లాడుతున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వెక్కడికెళ్ళినా ఒంటరివి కాదు. తప్పకుండా నీ దేవుడు నీకు తోడుగా వస్తాడు. నీ దేవుడు సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. కాబట్టి ఒంటరిని అని భయపడవద్దు, దిగులు పడవద్దు. ఏ దేశంలో ఉండి, ఏ ప్రాంతములో ఉండి నువ్వు ఈ మాటలు వింటున్నా నీవు ఒంటరివి కాదు. మోషేకు తోడయ్యున్న దేవుడే నీకును తోడయ్యుంటాడు. మోషేకు విశ్రాంతి కలుగజేసిన దేవుడే నీకును విశ్రాంతి కలుగజేస్తాడు. ఇది ఒక గొప్ప చరిత్ర. ఈ చరిత్ర ఏంటో మనం మొదటి నుండి తెలుసుకుందాము. ఇదే అధ్యాయం 1వ వచనము నుండి ఆత్మానుసారంగా విశ్వాసంతో దేవుని మాటలను ధ్యానిద్దాము. 1వ వచనము నుండి చదువుతున్నాను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవును ఐగుప్తు దేశము నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ప్రమాణము చేసి నీ సంతానమునకు దీనినిచ్చెదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపొండి. నేను నీకు ముందుగా దూతను పంపి కానానీయులను, అమ్మోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యోబూసీయులను వెళ్ళగొట్టెదను. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మును సంహరించెదనేమో అని మోషేతో చెప్పెను. దేవుడు ప్రజలకు మేలు చేయాలని చూస్తున్నాడు. ప్రజలు మాత్రం దేవునికి లోబడడం లేదు. ఆయన అంటున్నాడు, నేను మీకు అన్ని విషయాలలో సహాయం చేస్తాను. ఇదిగో ఇప్పటి వరకు చదువుకున్న ఈ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్లను మీ కళ్ళ ఎదుట నుండి లేకుండా నేను వాళ్ళని వెళ్ళగొడతాను. అయితే నేను మాత్రం మీతో రాను. మీకు సహాయం చేస్తాను కానీ నేను మాత్రం మీతో రాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు రావు అంటే, మీరు లోబడే ప్రజలు కాదు, మీరు మాట వినే ప్రజలు కాదు. ఒకవేళ నేనే మీతో వస్తే త్రోవ మధ్యలోనే మిమ్మల్ని సంహరించేస్తానేమో. ఎందుకని? లోబడేవాళ్ళు కాదు కదా. దేవునికి అంతగా కోపము, విసుగు తెప్పిస్తున్నటువంటి ప్రజలుగా వారున్నారు. కాబట్టి ఆ సంగతిని మోషే ఆ యొక్క
ప్రజలకు తెలియజేసినప్పుడు దేవుడిలా మాట్లాడాడు అని తెలియజేసినప్పుడు ఆ ప్రజలు ఆ వార్త విని దుఃఖపడ్డారు. ఎవ్వరు కూడా ఆభరణాలు ధరించుకోలేదు. మరి యెహోవా మోషేతో ఇట్లన్నాడు, నీవు ఇశ్రాయేలీయులతో, మీరు లోబడనులని ప్రజలు ఒక్క క్షణమాత్రము నేను మీ నడుమకు వచ్చితినా మిమ్మును నిర్మూలము చేసెదను. గనుక మిమ్మును ఏమి చేయవలెనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయుడి అని చెప్పుమనెను. కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములను తీసివేసిరి. అంతటా మోషే గుడారమును తీసి పాలెము వెలుపలికి వెళ్ళి పాలెమునకు దూరముగా దానిని వేసి దానికి ప్రత్యక్షపు గుడారమును వేసి పెట్టెను. యెహోవాను వెదకిన ప్రతివాడును పాలెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచూ వచ్చెను. మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారమునందు నిలిచి అతడు ఆ గుడారము లోనికి పోవు వరకు అతని వెనుక తట్టు నిదానించి చూచుచూ ఉండెను. మోషే ఆ గుడారములోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారము ద్వారమునందు నిలువగా యెహోవా మోషేతో మాటలాడుచూ ఉండెను. ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమున నిలుచుండుట చూచి లేచి ప్రతివాడును తన గుడారపు ద్వారమందు నమస్కారము చేయుచుండిరి. మనుష్యుడు తన స్నేహితునితో మాటలాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాటలాడుచుండెను. తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడునైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నీవు నేను నీ పేరు పెట్టబడి నిన్ను ఎరిగియున్నానని నా కటాక్షము నీకు కలిగియున్నదని చెప్పితివి గదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే గదా అనెను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగజేసెదను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రియబిడ్లారా, మోషే ఒక్క నాయకుడు. మోషే ప్రజల పక్షాన మాట్లాడుతున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ ప్రజలేమో లోబడేవాళ్ళు కాదు, ఈ ప్రజలేమో మాట వినేవాళ్ళు కాదు. దేవునికి కోపం పుట్టిస్తున్నారు, దేవునికి విసుగు పుట్టిస్తున్నారు. దేవుడు అంటున్నాడు, సహాయం అయితే చేస్తా గాని నేను మీతో రాను అని చెప్పి. అక్కడ దేవునికి ఒక గుడారం వేయడం జరిగింది. ఆ గుడారములోనికి మరి ప్రజలు వస్తూ వెళ్తూ ఉన్నారు. అయితే మోషే వెళ్ళినప్పుడు దేవుని సన్నిధి అక్కడికి దిగి రావడము, ఆ గుడారముల దగ్గర, అంటే ఆ గుడారములు దగ్గర ఉన్న గుడారముల వారందరూ కూడా చూసేటువంటి వారు. అందరూ లేచి వారి యొక్క గుడారములలో ద్వారము దగ్గర నిలబడి దేవుని సన్నిధి, దేవుని యొక్క గుడారములోనికి దిగి వచ్చినప్పుడు ఆ సన్నిధి మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచున్నప్పుడు అందరూ కూడా దేవునికి నమస్కారము చేసేటువంటి వారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఒక్కడే దేవుని మాటకు లోబడిన వాడు ఉన్నాడు. ఆ ఒక్కడు అంతమంది ప్రజలను కాపాడాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని ప్రియ బిడ్డలారా, నీ ఇంట్లో కనీసం నీ ఒక్కడివైనా దేవుడి మాట వినే స్థితిలో ఉంటే నీ ఇల్లంతా ఖచ్చితంగా బాగుపడుతుంది. నీ ప్రాంతంలో, నీ ఊరిలో ఒక్కడివైనా దేవుడి మాట వినే వ్యక్తిగా ఉంటే నీ ఊరు, నీ ప్రాంతం బాగుపడుతుంది. అయితే దేవుడు కోరుకునేది ఒక్కరినేనా? అందరినీ కాదా? దేవుడు అందరినీ కోరుకుంటాడు. అందరూ
ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దేవుడి మాట వింటే ఇంకెంత ఆశీర్వదించబడుతుందో ఆలోచించండి. ఊరిలో ఉన్న వారందరూ కూడా దేవుని మాటకు లోబడి దేవుడి చిత్తం నెరవేరుస్తూ ఉంటే ఇంకెంత ఆశీర్వదించబడుతుందో చూడండి. మోషే ఆ దేవుడి మాట విన్న తర్వాత ఇంకొక మాట అంటాడు 15లో, మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలననే గదా. అట్లు మేము, అనగా నేనును నీ ప్రజలను భూమి మీదున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పెను. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసెదను. నీ మీద నాకు కటాక్షము కలిగినది. నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుము అనగా, ఆయన, నా మంచితనమంతయు నీ ఎదుట కనబరిచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించువాన్ని కరుణించెదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదను. చూసారా మన ప్రభువు ఎంత మంచివాడో? కోపమొచ్చినప్పటికీ తన ప్రజల నిమిత్తము తాను ఏర్పరచుకొనిన దాసుడు ప్రార్థించగా, వేడుకొనగా దేవుడు తన కోపమును తగ్గించుకొని ఆ ప్రజలకు సహాయం చేస్తానని, మంచితనమంతా కనబరుస్తానని మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యం వింటున్న ప్రియబిడ్డ, నీకును దేవుడు తన మంచితనమంతయు కనబరుచునుగాక. ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు. అవును తండ్రి, నీవెంతో గొప్పవాడవు. నీ ప్రజలు తప్పు చేసినప్పటికీ, పాపం చేసినప్పటికీ, పొరపాటు చేసినప్పటికీ క్షమించి మన్నించే దేవుడివై ఉన్నందుకు నీకు నిండు కృతజ్ఞతలు, వేలాది కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, నీ మంచితనమంతయు ఇదిగో ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకును కనబరిచి ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. నీ చిత్తం మా ఎడల జరుగునుగాక. ఆమెన్.